Hello everyone, this is Subhash. Welcome to Social Studies. In today's video, we are going to discuss 15th chapter, that is the making of independent India's constitution. Already we discussed some part of this lesson about different constitutions of Nepal and Japan and the making of Indian constitution and how the constitution assembly formed and what is presidential system and what is parliamentary system and difference between US president and president of India. So we have learned all these things in the past. So now we are going to learn remaining part of this lesson. Okay? So let's get started. There are many countries in the world. According to UNO, there are 193 countries. All the countries have a government to run the countries, but the system of government will be different country to country. అంటే దాదాపు ప్రపంచవ్యాప్తంగా యుఎన్ఓ ప్రకారం 193 దేశాలు ఉన్నాయి. అన్ని దేశాలకి ఒక ప్రభుత్వం ఉంటుంది, ప్రతి దేశానికి ఒక ప్రభుత్వం ఉంటుంది. కానీ ప్రభుత్వాలన్నీ ఒకే రకమైన ప్రభుత్వాలు కాదు. అంటే కొన్ని దేశాలు ఒక రకమైన ప్రభుత్వాన్ని నడిపిస్తే మరికొన్ని దేశాల్లో మరొక రకమైన ప్రభుత్వం ఉంటుంది. అంటే కంట్రీ టు కంట్రీ అనేది గవర్నమెంట్ సిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇన్ ద హిస్టరీ దెర్ ఆర్ 2 types of constitutional forms. That means government divided into 2 main categories. One is unitary and another one is federal. యూనిటరీ మీన్స్ అంటే ఏకకేంద్ర ప్రభుత్వాలు కలిగిన దేశాలని మనం యూనిటరీ సిస్టమ్ కలిగిన దేశాలు అంటాం. అంటే ఏకకేంద్ర ప్రభుత్వాలు, ఒకే ప్రభుత్వం ఉంటుంది. ఇట్ మీన్స్ దెర్ విల్ బి ఎ సింగిల్ గవర్నమెంట్ అండ్ నో ఛాన్స్ టు డిప్యూటీ గవర్నమెంట్ అండ్ సబ్సిడరీ గవర్నమెంట్. అంటే రెండవ ప్రభుత్వం, అంటే సెకండరీ అంటే గవర్నమెంట్, రెండవ ప్రభుత్వం అనేది ఉండదు. ఇట్ హ్యాస్ ఓన్లీ అ సింగిల్ గవర్నమెంట్. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ హోల్డ్ ఆల్ పవర్స్. అంటే అన్ని అధికారాలన్నీ కూడా కేంద్రం చేతిలోనే ఉంటాయి. అంటే కేంద్రంలోనే అధికారాలు ఉంటాయి, రాష్ట్రాలకి పెద్దగా అధికారాలు ఉండవు. దెర్ ఇస్ నో డివిజన్ ఆఫ్ పవర్స్. అంటే అధికారాల విభజన అనేది ఉండదు కేంద్ర రాష్ట్రాల మధ్య. సో అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూనిటరీ సిస్టమ్ కంట్రీస్: శ్రీలంక, యూకే, జపాన్, సౌదీ అరేబియా, చైనా, క్యూబా. దెర్ ఆర్ మెనీ మోర్ కంట్రీస్. ఓకే, అండ్ నెక్స్ట్ ఫెడరల్ సిస్టమ్. So federal system means here where the powers are divided between center and state. Central has some powers and states have some powers. That means అధికారాలు అనేది కేంద్ర రాష్ట్రాల మధ్య స్పష్టంగా విభజించబడి ఉంటాయి. అనగా బోత్ ద సెంటర్ అండ్ ద స్టేట్స్ ఆర్ సావరెన్ పవర్స్. అంటే రెండుటికి కూడా, అంటే కేంద్రానికి మరియు రాష్ట్రాలకి కూడా సార్వభౌమాధికారాలు ఉంటాయి. ఎందులో? ఇన్ ఫెడరల్ సిస్టమ్. బట్ ఇన్ యూనిటరీ సిస్టమ్ దెర్ ఇస్ నో డివిజన్ ఆఫ్ పవర్స్. అంటే అక్కడ ఎట్లాంటి అధికారాల విభజన అనేది ఉండదు ఇన్ యూనిటరీ సిస్టమ్. అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫెడరల్ కంట్రీస్ ఆర్ యుఎస్, కెనడా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా. దెర్ ఆర్ మెనీ మోర్ కంట్రీస్. ఓకే, ఇక్కడ యూనిటరీ సిస్టానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. దెర్ ఆర్ 2 characteristics of the unitary system: the supremacy of the central polity and the absence of subsidiary sovereign polities. So the supremacy of the central polity. Polity means here system of government. Supremacy means domination, ante ఆధిపత్యం. Unitary system lo central will have more domination on states. అంటే రాష్ట్రాలపై కేంద్రం ఆధిపత్యం అనేది ఎక్కువగా ఉంటుంది. కేంద్రం ఆధిపత్యాన్ని ఎక్కువగా చలాయిస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు ఎక్కువగా ఉంటాయి ఇన్ ద యూనిటరీ సిస్టమ్. ఓకే, అండ్ సెకండ్ వన్, ది అబ్సెన్స్ ఆఫ్ సబ్సిడరీ సావరెన్ పాలిటీస్. దెర్ విల్ బి నో ఛాన్స్ ఫర్ డిప్యూటీ గవర్నమెంట్ ఆర్ సెకండరీ గవర్నమెంట్. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ, కేవలం ఇట్ హ్యాస్ సింగిల్ గవర్నమెంట్ మాత్రమే ఉంటుంది. ఓన్లీ సింగిల్ గవర్నమెంట్ విల్ బి దేర్ ఇన్ ద యూనిటరీ సిస్టమ్. కేవలం ఒకే ప్రభుత్వం ఉంటుంది యూనిటరీ సిస్టంలో. ఓకే, ఆన్ ద కాంట్రరీ ఇన్ ఫెడరల్ సిస్టమ్, అదేవిధంగా యూనిటరీ సిస్టానికి విరుద్ధంగా దేర్ విల్ బి ఎ డ్యూయల్ పాలిటీ సిస్టమ్. అంటే ఇక్కడ ఫెడరల్ సిస్టానికి వచ్చేసరికి 2 రకాల ప్రభుత్వాలు ఉంటాయి. ప్రభుత్వంలో 2 ఉంటాయి. దట్ మీన్స్ 2 levels of governments. Means
we can see central government in the central level and the state government in the state level. అంటే కేంద్రంలో ఒక కేంద్ర అధికారంలో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, స్టేట్లో మరొక ప్రభుత్వం ఉంటుంది. అండ్ ఆల్సో పవర్స్ విల్ బీ డివైడెడ్ బిట్వీన్ స్టేట్ అండ్ సెంట్రల్. ఇక్కడ ఫెడరల్ సిస్టంలో సెంట్రల్కి స్టేట్కి అధికారాలు అనేది స్పష్టంగా విభజించబడి ఉంటాయి. క్లియర్లీ దెర్ విల్ బీ డివిజన్ ఆఫ్ పవర్స్. సెంటర్ అండ్ స్టేట్స్ హ్యావ్ ఈక్వల్ పవర్స్. కేంద్ర రాష్ట్రాలకి సమాన అధికారాలు ఉంటాయి ఇన్ ఫెడరల్ సిస్టంలో. సో దెన్ యూ విల్ హ్యావ్ ఎ డౌట్ హియర్. మీకు ఒక సందేహం వస్తుంది, ఏంటిది? వాట్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ సిస్టమ్ ఈజ్ ఇన్ ఇండియా? భారతదేశంలో మరి ఎలాంటి గవర్నమెంట్ సిస్టమ్ ఉంది అని. ఇండియా ఈజ్ నైదర్ కంప్లీట్ యూనిటరీ నార్ కంప్లీట్ ఫెడరల్. అనగా పూర్తి సమాఖ్య కాదు, పూర్తి ఏకకేంద్రము కాదు. అంటే an Indian government system, we can see federal features as well unitary features. అంటే భారతదేశ ప్రభుత్వ విధానం అంటే భారతదేశ విధానంలో భారతదేశ సిస్టమ్ గవర్నమెంట్ సిస్టంలో ఎట్లా అంటే మనకి ఫెడరల్ ఫీచర్స్ కనిపిస్తాయి. వీ కెన్ సీ ద ఫెడరల్ ఫీచర్స్ అండ్ ఆల్సో యూనిటరీ ఫీచర్స్. అంటే మనకి ఏకకేంద్ర లక్షణాలు కూడా కనిపిస్తాయి. అంటే రెండింటి లక్షణాలు ఉంటాయి. సో దట్స్ వై ఇండియా ఈజ్ కాల్డ్ క్వాజీ ఫెడరల్, అంటే అర్ధ సమాఖ్య దేశంగా పిలుస్తాం. There is a difference in making laws between federal and unitary system. In the unitary system, central government can make laws without state permissions. Probably, most cases can be made by the central government in the unitary system. But in federal system, in most cases, the central government should make the laws after taking the permission of the states. That means the central government should take the permission from the state, especially in the federal system. But in the unitary system, without state permission, central can make the laws. అంటే ఎలాంటి రాష్ట్రాల పర్మిషన్ లేకుండానే చట్టాలు చేసే అవకాశం ఏకకేంద్ర ప్రభుత్వంలో అంటే యూనిటరీ సిస్టంలో ఉంటే, ఫెడరల్ సిస్టంలో మాత్రం అంటే సమాఖ్య విధానంలో మాత్రం రాష్ట్రాల అనుమతి అనేది తప్పనిసరిగా ఉండాలి ఎలాంటి చట్టాలు చేయాలన్నా. By making this, it creates complete confusion. That means central can make separate laws, state can make separate laws. అంటే ఫెడరల్ సిస్టంలో సపరేట్ ప్రత్యేక చట్టాలు ఉంటాయి కాబట్టి ఏమవుతుంది? ఇట్ క్రియేట్స్ కంప్లీట్ కన్ఫ్యూజన్. అంటే చాలా వరకు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది. సో వై డస్ ఇట్ కన్ఫ్యూజ్ అస్? మనం మరి ఎందుకు గందరగోళం చేస్తుంది ఈ ప్రత్యేక చట్టాలు అనేది ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, వన్ థింగ్ కుడ్ బి ఎ క్రైమ్ ఇన్ వన్ స్టేట్, బట్ ఇన్ అనదర్ స్టేట్ ఇట్ కుడ్ నాట్ బి ఎ క్రైమ్. ఒక రాష్ట్రంలో ఒక చట్టం చేశారు, దాని ప్రకారం ఒక విషయంపై అది నేరం అవుతుంది. బట్ ఇన్ అనదర్ స్టేట్ ఇట్ కుడ్ నాట్ బి ఎ క్రైమ్. అంటే ఇతర రాష్ట్రాల్లో పక్క రాష్ట్రంలో అది క్రైమ్ కాకపోవచ్చు. సో దట్ వల్ల ఏమవుతుంది? దానివల్ల ఏమవుతుందంటే ఇట్ క్రియేట్స్ కంప్లీట్ కన్ఫ్యూజన్. చాలా వరకు గందరగోళమైన పరిస్థితి ఏర్పడుతుంది. సో టు అవాయిడ్ దిస్ అంటే దీన్ని తప్పించడానికి అంటే దీని నుంచి మనం అధిగమించడానికి ఇండియన్ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్ 3 పాలసీస్. అంటే భారత రాజ్యాంగ పరిషత్ అనేది ఈ గందరగోళాల నుంచి దూరంగా వెళ్ళడానికి అంటే దీన్ని తప్పించుకోవడానికి ఒక 3 పాలసీ అంటే 3 పాలసీస్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. వన్ ఈజ్ సింగిల్ జ్యుడిషియరీ అండ్ సెకండ్ వన్ ఈజ్ యూనిఫార్మిటీ ఇన్ ఫండమెంటల్ లాస్ సివిల్ అండ్ క్రిమినల్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ఏ కామన్ ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టు మ్యాన్ ఇంపార్టెంట్ పోస్ట్స్. సింగిల్ జ్యుడిషియరీ సిస్టమ్. సో వాట్ డస్ ఇట్ మీన్? అంటే దేశమంతటికి ఒకే న్యాయ వ్యవస్థ అంటే ఏకీకృత న్యాయ వ్యవస్థని భారత రాజ్యాంగం పాటిస్తుంది. సో ద సుప్రీం కోర్ట్ ఈజ్ ద సుప్రీం జ్యుడిషియరీ టు ద హోల్ కంట్రీ. అంటే దేశం అంతటికి కూడా సుప్రీం కోర్ట్ అనేది అత్యున్నతమైన న్యాయస్థానం. సో ఆల్ సబార్డినేట్ కోర్ట్స్ లైక్ హైకోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్ట్, మున్సిపల్ కోర్ట్, ఆల్ ఆఫ్ దీస్ షుడ్ ఫాలో ద సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్. అంటే సుప్రీం కోర్ట్ యొక్క తీర్పుల్ని ఫాలో కావాలి ఈ కోర్ట్స్ అన్ని, సబార్డినేట్ కోర్ట్స్ అన్నీ కూడా. సో ద సుప్రీం కోర్ట్ కెన్ ఓవర్ రూల్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ద స్టేట్ కోర్ట్స్. అంటే దేశంలోని ఏ రాష్ట్రం ఇచ్చిన హైకోర్టు ఇచ్చిన తీర్పునైనా సరే సుప్రీం కోర్ట్ ఏం చేస్తుంది? ఓవర్ రూల్ చేస్తుంది. సుప్రీం కోర్ట్ క్యాన్ ఓవర్ రూల్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ద స్టేట్ కోర్ట్స్. ఓకే, అంటే రాష్ట్రాల హైకోర్టు ఇచ్చే తీర్పుని కొట్టివేసే అధికారం, దా తీర్పును అధిగమించి మరొక చివరి అంటే ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం, అలాంటి అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది ఇండియాలో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ద స్టేట్ హైకోర్ట్, అంటే మనకి స్టేట్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ నచ్చలేదు, దెన్ వీ కెన్ అప్పీల్ టు ద సుప్రీం కోర్ట్ అగెన్స్ట్ ద హైకోర్ట్. అంటే మనం హైకోర్టుకి వ్యతిరేకంగా మళ్ళీ మనం సుప్రీంకోర్టులో కేసు వేసుకోవచ్చు. దెన్ ద సుప్రీం కోర్ట్ గివ్ ద
ఫైనల్ జడ్జ్మెంట్. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ అనేది ఫైనల్ జడ్జ్మెంట్. సో బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ అమెరికా. అంటే మన భారతదేశంలో లాగా ఏకీకృత న్యాయ వ్యవస్థ అనేది అమెరికాలో సాధ్యం కాదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ అమెరికా. యుఎస్ సుప్రీం కోర్ట్ కెన్ నాట్ ఓవర్ రూల్ ఆఫ్ ద స్టేట్ కోర్ట్ ఆఫ్ జడ్జ్మెంట్. ఇక్కడ మన భారతదేశంలో హైకోర్టు జడ్జిమెంట్ని అధిగమిస్తూ సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వగలుగుతుంది, హైకోర్టు తీర్పును కొట్టేయగలుగుతుంది. కానీ ఇన్ అమెరికాలో ఇట్స్ నాట్ లైక్ దట్. అంటే అట్లా జరగదు. సుప్రీంకోర్టు కెన్ నాట్ ఓవర్ రూల్ ద స్టేట్ కోర్ట్ జడ్జిమెంట్. అంటే రాష్ట్రాల హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు కొట్టివేసే హక్కు అమెరికాలో లేదు. ఓకే. అండ్ సెకండ్ వన్, యూనిఫామిటీ. యూనిఫామిటీ మీన్స్ ఈక్వాలిటీ, సిమిలారిటీ. అంటే సమానత్వం, సిమిలారిటీ, ఒకే రకమైన, అంటే వితౌట్ ఎనీ డిఫరెన్స్, అంటే ఎలాంటి భేదాలు, ఎలాంటి తేడాలు లేకుండా ఒకే రకమైన, అంటే సమానమైన చట్టాలని, సమానమైన శిక్షలను అనేది మన భారతదేశ రాజ్యాంగ పరిషత్ అనేది పొందుపరచడం జరిగింది దేశం మొత్తానికి, టు ద హోల్ కంట్రీ. ఓకే. అండ్ థర్డ్ వన్ ఇస్ ఎ కామన్ ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టు మ్యాన్ ఇంపార్టెంట్ పోస్ట్స్. అంటే ఇక్కడ ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ అంటే ఏంటిది? వాట్ ఆర్ ద ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్? హియర్ IAS, IPS and IFS. These three categories comes under the All India Civil Services. These top jobs recruited by the UPSC. ఈ ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ అనేది యూపీఎస్సీ రిక్రూట్మెంట్ చేస్తుంది. దెన్ దే విల్ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే కేంద్ర ప్రభుత్వం చేత వీళ్ళు నియమించబడతారు. అండ్ ఇన్ ద సేమ్ వే స్టేట్స్ ఆల్సో హ్యావ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ లైక్ TSPSC, APPSC. Let's see about powers. In India's constitution, powers divided into 3 sections and mentioned in 8th schedule. Okay. So at the beginning, Indian constitution has 395 articles, 8 schedules and 12 parts. Here the schedules are incorporated at the end of the constitution. ఈ షెడ్యూల్స్ అనేటివి భారత రాజ్యాంగంలో చివరలో పొందుపరచడం జరిగింది. సో హియర్ పవర్స్ డివైడెడ్ ఇంటూ 3 sections. దే ఆర్ యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్ మీన్స్ కేంద్ర జాబితా. ఓన్లీ ద సెంట్రల్ గవర్నమెంట్ కెన్ మేక్ లాస్. అంటే కేవలం కేంద్ర జాబితా పైన కేంద్ర ప్రభుత్వం మాత్రమే చట్టాలు చేయగలుగుతుంది. ద స్టేట్ లిస్ట్ మీన్స్ రాష్ట్ర జాబితా. ఓన్లీ ద స్టేట్ గవర్నమెంట్ కెన్ మేక్ లాస్ ఆన్ ద స్టేట్ లిస్ట్. అంటే రాష్ట్ర జాబితా పైన రాష్ట్ర గవర్నమెంట్ మాత్రమే చట్టాలు చేయగలుగుతుంది. అండ్ కాంకరెంట్ లిస్ట్ మీన్స్ ఉమ్మడి జాబితా, అనగా బోత్ గవర్నమెంట్స్, అంటే సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కెన్ మేక్ లాస్ ఆన్ ద కాంకరెంట్ లిస్ట్. ఉమ్మడి జాబితా పైన 2 ప్రభుత్వాలకి చట్టాలు చేసే అవకాశం ఉంటుంది. అంటే అటు కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చట్టాలు చేసే అవకాశం ఉమ్మడి జాబితా పైన ఉంటుంది, కాంకరెంట్ లిస్ట్ పైన. ఓకే. ఇఫ్ the both central and state government make laws on the same subject, then what will happen? Only central government law will be valid, state law will not be valid. అంటే ఉమ్మడి జాబితా పైన సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ 2 ప్రభుత్వాలు కనుక ఒకే విషయం పైన చట్టాలు చేస్తే అప్పుడేమవుతుంది? వాట్ విల్ హ్యాపెన్? దెన్ హియర్ ద సెంట్రల్ గవర్నమెంట్ లా, ఓన్లీ కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం మాత్రమే విల్ బి వ్యాలిడ్. అంటే అది వ్యాలిడ్ అవుతుంది. స్టేట్ లా అనేది వ్యాలిడ్ కాదు. అంటే స్టేట్ లా అనేది చెల్లదు, కేవలం కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టమే చెల్లుతుంది, ఎస్పెషల్లీ ఆన్ కాంకరెంట్ లిస్ట్, అంటే ఉమ్మడి జాబితా పైన చేసిన చట్టం. ఓకే. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దేర్ వర్ మెనీ క్రిటిసిజం ఆన్ ద డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం రచించుకున్న తర్వాత దానిపైన అనేక విమర్శలు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్, మౌలానా హస్రత్ మొహానీ criticized that constitution is merely a copy. Copy means here Xerox or duplicate. అంటే ఇతని ఉద్దేశంలో భారత రాజ్యాంగం అనేది 1935 చట్టం యొక్క కాపీ మాత్రమే, జిరాక్స్ అని చెప్పడం జరిగింది. అంటే అట్లా విమర్శించడం జరిగింది దాన్ని. సో అఫ్ కోర్స్ ఇట్ ఈస్ రైట్, అది నిజమే. ఎందుకంటే వీ హ్యావ్ టేకెన్ మోర్ దాన్ 50% ఫ్రమ్ ద యాక్ట్ ఆఫ్ 1935. అంటే 1935 చట్టం నుండి మనం దాదాపు 50% కంటే ఎక్కువ కూడా అందులో నుంచో తీసుకున్నాం. సో దట్స్ వై ఇట్ క్రిటిసైజ్డ్ యాజ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ merely a copy. Okay. And DS says that our Indian Republic should have been a union.
అ యూనియన్ ఆఫ్ స్మాల్ అటానమస్ రిపబ్లిక్స్. అంటే స్వయం ప్రతిపత్తి కలిగిన చిన్న చిన్న రాజ్యాలు ఉండాలి అనేది ఇతని ఉద్దేశం. జస్ట్ లైక్ అమెరికా, అంటే అమెరికా లాగా. ఇన్ ఇండియా, ఇఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ పాస్డ్ an order to the states, states strictly should follow them, not to say no. అంటే భారత ప్రభుత్వం కనుక భారతీయ రాష్ట్రాలకి ఏదైనా ఒకటి ఆర్డర్ కనుక పాస్ చేస్తే రాష్ట్రాలు ఖచ్చితంగా పాటించాలి. స్టేట్స్ స్ట్రిక్ట్లీ షుడ్ ఫాలో దెమ్, నాట్ టు సే నో, అంటే కుదరదు అని చెప్పడానికి వీల్లేదు. రాష్ట్రాలు ఖచ్చితంగా సెంట్రల్ ఆజ్ఞని పాటించాలి. బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ అమెరికా. అమెరికాలో ఇది సాధ్యం కాదు. బికాస్ స్టేట్స్ ఆఫ్ అటానమస్ రిపబ్లిక్స్ అంటే స్వయం ప్రతిపత్తి కలిగిన రాష్ట్రాలు అమెరికాలోని రాష్ట్రాలు, కానీ ఇండియాలో అలా కాదు. ఓకే, సో హియర్ ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. During the COVID period, US President Donald Trump asked New York State to do lockdown. But New York State governor refused. Because US states have autonomous, there is no need to obey the central order. అంటే అక్కడ అటానమస్ స్టేట్స్ ఉన్నాయి కాబట్టి అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ఆర్డర్ పాస్ చేసినప్పటికీ న్యూయార్క్ స్టేట్ అనేది పాటించలేదు. న్యూయార్క్ స్టేట్ గవర్నర్ ఏం చేశాడు? రిఫ్యూజ్ చేశాడు డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆర్డర్ని. బట్ ఇండియాలో స్టేట్స్ షుడ్ ఫాలో ద సెంట్రల్ ఆర్డర్, ఖచ్చితంగా సెంట్రల్ ఆర్డర్ పాటించాలి. ఇక్కడ స్టేట్స్కి అటానమస్ అనేది లేదు, స్వయం ప్రతిపత్తి రాష్ట్రాలు కాదు భారతదేశంలో. బట్ ఇన్ యూఎస్ ద స్టేట్స్ ఆర్ అటానమస్ రిపబ్లిక్స్. ఓకే, అండ్ ఆల్సో ఐ సెడ్ షుడ్ నాట్ బి సెంట్రలైజ్డ్, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ అస్. అంటే పూర్తిగా కేంద్రీకృతం అవ్వడం అనేది మంచిది కాదు అనేది అతని ఉద్దేశం. ఇట్ విల్ బికమ్ ఫాసిస్ట్ ఐడియాలజీ, అంటే నియంతృత్వం వైపు వెళుతుంది అని అతని ఉద్దేశం. బట్ ఇట్ ఈస్ నెససరీ టు కీప్ ద కంట్రీ గెట్టింగ్ డివైడెడ్. దిస్ పాలసీ విల్ ప్రివెంట్ ఫ్రమ్ స్ప్లిటింగ్ అప్. అంటే దేశం విచ్ఛిన్నం కాకుండా కాపాడడానికి, విచ్ఛిన్నం కాకుండా ఉండడానికి ఇక్కడ సెంట్రలైజ్డ్ అంటే మోర్ సెంట్రలైజ్డ్ అనేది ఎక్కువ కేంద్రీకృతం చేయడం అనేది భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఇఫ్ ఇండియా వాజ్ నాట్ సెంట్రలైజ్డ్, ఇండియా వుడ్ హ్యావ్ బీన్ మెనీ పార్ట్స్. మెనీ స్టేట్స్ వుడ్ హ్యావ్ స్ప్లిట్ అవుట్ ఆఫ్ ఇండియా. అంటే చాలా రాష్ట్రాలు భారతదేశం నుంచి విడిపోయేది మనం కనుక భారత రాజ్యాంగంలో కనుక సెంట్రలైజ్డ్ చేయకపోతే. లైక్ ఇండిపెండెంట్ పంజాబ్, మద్రాస్, వెస్ట్ బెంగాల్ ఇవన్నీ కూడా స్వతంత్ర రాష్ట్రాలుగా ఏర్పడింది. అంటే భారతదేశం నుంచి విడిపోయే పరిస్థితి వచ్చేది ఇఫ్ ఇండియా వాజ్ నాట్ సెంట్రలైజ్డ్, భారతదేశం కనుక కేంద్రీకృతం చేయకపోతే. ఓకే, అండ్ నెక్స్ట్, అవర్ కాన్స్టిట్యూషన్ సేస్ అన్టచబిలిటీ ఇస్ అ క్రైమ్, బట్ ఇట్ హ్యాస్ నాట్ గివెన్ పర్ఫెక్ట్ డెఫినేషన్. అంటే అన్టచబిలిటీ అంటే ఏంటంటే పర్ఫెక్ట్ డెఫినేషన్, నిర్వచనం అంటూ ఏది ఇవ్వలేదు. ఓకే, అన్టచబిలిటీ మీన్స్ అకార్డింగ్ టు క్యాస్ట్ సిస్టమ్, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అంటే కుల వివక్ష అని అర్థం. అన్టచబిలిటీ మీన్స్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్, నాట్ టచింగ్ ద లోయర్ కాస్ట్స్ పీపుల్ అండ్ కీపింగ్ దెమ్ అవే ఫ్రమ్ విలేజెస్. అంటే వారిని ముట్టుకోకపోవడం, అంటే లోయర్ కాస్ట్ తక్కువ కులాలని ముట్టుకోకపోవడం, తాకకపోవడం, దగ్గర రానికపోవడం. అండ్ దెన్ ద కీపింగ్ దెమ్ అవే ఫ్రమ్ ద విలేజెస్ అంటే ఊరికి దూరంగా వాళ్ళని ఉండేలా చేయడం. సో దీస్ ఆర్ ఆల్ అంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అంటాం, దీనిని కుల వివక్ష అంటాం. అన్టచబిలిటీ మీన్స్. ఓకే, దెర్ ఆర్ మెనీ ఎలిమెంట్స్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ టు కంట్రిబ్యూట్ టు సోషల్ చేంజ్. దట్ మీన్స్ కాన్స్టిట్యూషన్ గివ్స్ సేఫ్ గార్డ్స్ ఫర్ those who are socially economically backward in education and jobs, as well as in parliament and assemblies. అంటే ఇక్కడ ఓటింగ్ రైట్ అండ్ ఈక్వాలిటీ ఇవ్వగానే సరిపోదు, వాళ్ళకి ఇంకా సేఫ్ గార్డ్స్ అంటే పూర్తి రక్షణలు ఉండాలి అని కాన్స్టిట్యూషన్లో చాలా వరకు వీరికి ఎవరైతే లోయర్ కాస్ట్స్ ఉంటారో, అన్టచబుల్స్ ఉంటారో వాళ్ళకి చాలా వరకు రక్షణలు కల్పించడం జరిగింది. ఎడ్యుకేషన్లో కావచ్చు, జాబ్స్లో కావచ్చు, అట్ ద సేమ్ టైం పార్లమెంట్ అండ్ అసెంబ్లీలో వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్స్, సీట్స్ రిజర్వేషన్ కావచ్చు. ఓకే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ ఎ రిజిడ్ కాన్స్టిట్యూషన్ లైక్ అమెరికా. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్. ఫ్లెక్సిబుల్ మీన్స్ ఇట్ కెన్ బి అమెండెడ్. అంటే అమెండ్ మీన్స్ హియర్ ఎడిట్, కరెక్ట్ ఆర్ అప్డేట్. అంటే అమెరికా రాజ్యాంగం ఇట్స్ నాట్ ఎ ఫ్లెక్సిబుల్, ఇట్స్ ఎ రిజిడ్ అంటే చాలా దృఢమైన రాజ్యాంగం. దాన్ని అమెండ్ అంటే సవరించాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. బట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అంటే చాలా సులువుగా దాన్ని అమెండ్ చేయొచ్చు, అంటే సవరించవచ్చు. ఇట్ కెన్ బి అమెండెడ్ వెరీ ఈజీలీ. ఓకే, కాన్స్టిట్యూషన్ షుడ్ నాట్ బి రిజిడ్, షుడ్ బి ఫ్లెక్సిబుల్. అంటే ఎప్పుడు కానీ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం అనేది దృఢమైన రాజ్యాంగంగా ఉండకూడదు, ఫ్లెక్సిబుల్గా అంటే మార్పుకి అనుగుణంగా ఉండాలి. బికాజ్ టైమ్ టు టైమ్ జనరేషన్ విల్ చేంజ్ అండ్ లివింగ్ కండిషన్స్ విల్ ఆల్సో బి చేంజ్డ్. అంటే తరాలు మారుతూ ఉంటాయి,
మనం లివింగ్ స్టైల్ అంటే మన పరిస్థితులు మారుతూ ఉంటాయి. సో దట్స్ వై ద కాన్స్టిట్యూషన్ విల్ హ్యావ్ టు బీ అమెండెడ్, అంటే రాజ్యాంగం సవరించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి హియర్ నౌ ఆర్ ఇన్ ఫ్యూచర్ ద కాన్స్టిట్యూషన్ విల్ హ్యావ్ టు బీ అమెండెడ్. ఓకే, సో దెర్ ఆర్ 3 ways to amend the constitution. One is simple majority of the parliament, and second one is special majority of the parliament, and third one is amendment by special majority of parliament and ratification of the state legislature. Ratification means here acceptance, అంటే ధృవీకరణ, అంటే మోర్ దాన్ 50 స్టేట్స్ అనేది ఒప్పుకోవాలి ఈ అమెండ్మెంట్కి. దెన్ బిల్ విల్ బి మేడ్ బి యాన్ యాక్ట్, అంటే అప్పుడు మాత్రమే ఒక బిల్ అనేది చట్టంగా మారుతుంది. అండ్ అమెండ్మెంట్ చేయాలంటే ఒకటి సింపుల్ మెజారిటీ, సెకండ్ వన్ ఇస్ ద స్పెషల్ మెజారిటీ, అండ్ థర్డ్ వన్ ఇస్ అమెండ్మెంట్లో ఇక్కడ 50% స్టేట్స్ యాక్సెప్టెన్సీ అనేది అవసరం. అంటే సగం రాష్ట్రాలు ఒప్పుకుంటేనే ఏ బిల్ అయినా సరే ఇట్ విల్ బి మేడ్ బి అన్ యాక్ట్, అంటే అది చట్టంగా మారుతుంది. ఓకే, ఇన్ ద 1970s ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద ఇందిరా గాంధీ పీరియడ్ మెనీ అమెండ్మెంట్స్ వర్ మేడ్ టు ద కాన్స్టిట్యూషన్. అంటే 1970s ఇందిరాగాంధీ పీరియడ్లో చాలా వరకు రాజ్యాంగ సవరణలు జరిగాయి, చాలా సవరణలు. ఎస్పెషల్లీ ఇన్ ద 1976 ద 2 words, those words are socialist and secular. Before the 1976 preamble was like this. You can see here the picture, in the picture there was no secular socialist words. After adding these words, preamble looks like this. In the 1976, according to 42 amendment, here you can see the picture, sovereign, socialist, secular, democratic republic. So here added 2 words, socialist and secular. Okay, in the 1973 in Keshavananda Bharati case, Supreme Court given a judgment that in the constitution any part కెన్ బి చేంజ్డ్ ఆర్ అమెండెడ్, అంటే ఏదైనా సరే సవరించవచ్చు, భారత రాజ్యాంగంలోని ఏ భాగానైనా సవరించవచ్చు అని కేశవానంద భారతి కేసులో 1973లో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. బట్ షుడ్ నాట్ బి చేంజ్ సర్టైన్ ప్రొవిజన్స్, ఫండమెంటల్ రైట్స్ వన్ ఆఫ్ దెమ్, అంటే కొన్ని అంశాలని ఎట్టి పరిస్థితుల్లో మార్చకూడదు, అందులో ప్రాథమిక హక్కులు కూడా ఒకటి. అంటే బేసిక్ ప్రిన్సిపల్స్ అనేవి మార్చకూడదు. అంటే ఎనీ కంట్రీ ఇట్ రన్స్ ఇట్స్ బేసిక్ ప్రిన్సిపల్స్, అంటే కొన్ని మౌలిక సూత్రాలపైన ఏ దేశమైనా సరే నడుస్తుంది. సో దెన్ వాట్ ఆర్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? సో హియర్ ఫార్మ్ ఆఫ్ ద గవర్నమెంట్, ఫెడరల్ క్యారెక్టర్స్, supremacy of the constitution, sovereignty of the nation, fundamental rights, etc., etc. So all of these the basic principles. So parliament should not be changed certain provisions. Okay, so as of now, as of 2023 November, 105 amendments have been done. భారత రాజ్యాంగానికి ఇప్పటివరకు 2023 నవంబర్ వరకు 105 సవరణలు చేయడం జరిగింది. 105 amendments have been done. But according to your textbook, 99 amendments were made. కేవలం 99 సవరణలు మాత్రమే సవరించినట్టు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. సిన్స్ 26 జనవరి 1950 till 2013, అంటే 1950-26 నుంచి 2013 వరకు కేవలం 99 అమెండ్మెంట్స్ వరకు మాత్రమే, అంటే సవరణలు మాత్రమే జరిగాయి అన్నట్టుగా హ్యావ్ గివెన్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ నౌ. We will meet in the next video. Until then, bye bye.